wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న అప్డేట్ అయితే వచ్చేసింది. అందరికీ ఎవరికైతే మార్క్స్ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే ఇన్కమ్ ప్రాబ్లం ఉందో అన్నీ ఆల్మోస్ట్ అప్డేట్ అయినట్టే ఇప్పుడు. సో మీరు లేటెస్ట్గా ఏ ప్రాబ్లం ఉన్నా ఒకసారి మీరు చేయాల్సింది ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్. ప్రజెంట్ సిచ్యువేషన్లో పాతది ప్రింటెడ్ వేరు, కొత్తది ప్రింటెడ్ వేరు. ఒకసారి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అనేది చెక్ చేసుకోండి. సో మీరు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అని పెట్టగానే మీకు అన్ని డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్తో సహా అన్ని డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. ఒకవేళ 99% ఎవరైతే మెయిల్ చేశారో, ఎవరైతే హెచ్ఎల్సీకి వెళ్ళారో, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అందరికీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఈ డేటా అనేది అంత సీరియల్ నెంబర్ ద్వారా, మీరు ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ద్వారా, మీరు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ద్వారా, సో ఆ ఏజెన్సీకి ఈడబ్ల్యూఎస్ ప్రజెంట్ చేసిన ఏజెన్సీకి, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రజెంట్ చేసిన ఏజెన్సీకి కాంటాక్ట్ అయ్యి డేటా రిఫ్లెక్ట్ కావడానికి కొంచెం టైం పట్టింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ప్రాబ్లం సార్ట్అవుట్ అయినట్టే. ఇంకా మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెయిట్ చేయమంటున్నారు. హెచ్ఎల్సీకి రావాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇప్పటివరకు అనుకున్నట్టు పోస్ట్పోన్ అవుతాయి అనే ఛాన్సెస్ అయితే తగ్గుతున్నాయి. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ స్కాన్డ్ అప్లికేషన్, మీరు ఎస్ నో అనుకుంటున్నారా, నో అని వచ్చింది ఎక్స్ట్రా, కానీ నాది ఎస్ అనుకుంటున్నారా, అది కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ హాల్ టికెట్ నెంబర్, EAPCET హాల్ టికెట్ నెంబరు, మీ పర్టికులర్స్, మీకు ప్రాబ్లం ఏంటనేది ఈమెయిల్ చేయండి. అండ్ మోస్ట్లీ ప్రతి ఒక్కటి ఆన్లైన్ ద్వారానే అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే హెచ్ఎల్సీస్ చాలా తక్కువ ఉన్నాయి, ప్లస్ వెళ్ళడానికి కూడా మీకు ఇబ్బంది కాబట్టి. సో ఈమెయిల్ ద్వారానే చాలా వరకు సార్ట్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతున్నాయి. అండ్ మీరు ఆ లోపు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ప్రజెంట్ స్క్రీన్లో ఇప్పుడు ఉండే రాబోయే స్క్రీన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇంకా ఏ విధమైన మీకు ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి కావాలనుకుంటున్నారో మనకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి మనము వీడియోస్ ప్లాన్ చేసుకుందాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్.